మమ్మల్ని బెదిరించి చంపేస్తాడేమో అని భయపడుతున్నానని ఆవిడ అనడం. ఆ ఎమోషన్లో పవన్ కళ్యాణ్ నా కూతురే నన్ను ఇలా అంటే నాకు ఇంకెందుకు అని చెప్పి గన్ హ్యాండ్ ఓవర్ చేయడం. చాలా డ్రామా జరిగింది. వాళ్ళు కూడా క్రిష్ గార్డెన్స్ బేగంపేటలో ఒక ఫ్లాట్లో ఉండడం. అప్పుడు TV9లో అనుకుంటా బహుశా లైవ్ చూపించారు. అమ్మాయి కారులో వెళ్తున్నప్పుడు లైవ్ చూపించారు. అది బాగా గుర్తు. జర్నలిజంలో కూడా ఒక ఇదిలాగా ఒక ప్రముఖ వ్యక్తి కూతురు ఇలా అవుతుంటే దాన్ని కూడా లైవ్లో చూపించడం అనేది ఈ TRPs కోసం ఇలా చేశారనేది ఒక అపవాదం అయితే ఆ ఛానల్ మీద వచ్చింది. నువ్వు యాక్చువల్లీ దాంట్లో తప్పేం లేదు. ఆవిడ ఒక ఆయన్ని ప్రేమించి పెళ్ళి తనే మీడియా ముందుకు వచ్చింది. మా వాళ్ళకి మీద నాకేదో ఉంది, నాకు ఇతంతో ఉండాలని ఉంది అని చూపించడంలో తప్పేం లేదు. పారిపోవడం కూడా కారులో వెళ్తున్నప్పుడు కూడా చూపించడం అనేది కొద్దిగా అంటే తప్పేం లేదండి. డ్యామేజ్ చేయడం కదా, అట్లా ఏం లేదు. ఫ్యామిలీ డ్యామేజ్ అంటే ఆల్రెడీ కూతురు డ్యామేజ్ చేసేసింది, ఇంకా వీళ్ళు చూపిస్తే మిగిలేదేముంది. సరే, ఇంకా అసలు విషయానికి వెళ్తే 7 ఏళ్ళు సంసారం చేసింది. తర్వాత గృహహింస కేసు పెట్టి నన్ను వేధిస్తున్నాడు, వరకట్న వేధింపులు అని చెప్పేసి ఆ పాపతో సహా పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఇక్కడే పెరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంది, కళ్యాణ్ దేవ్. అతనితో కూడా ఒక కూతుర్ని జన్మనించింది. కానీ వాళ్ళ మధ్యలో కూడా పొరపచ్చాలు వచ్చాయి. చాలా త్వరగా ఇమడలేకపోయారు. మళ్ళీ బ్రేకప్. ఇది ఓవరాల్గా ఈవిడ కథ. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చిన్న వయసే, అతను పెద్దగా వయసే కాదు, ఒకే ఏజ్ గ్రూప్ కదా. అంత చిన్న వయసులోనే చనిపోయాడు అంటే ఏంటి ఆయనకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్? అయితే అవును, ఏముందంటే సిగరెట్ స్మోకింగ్, లంగ్ ఫెయిల్యూర్ అంతా, మొత్తం లివర్ అంతా డ్యామేజ్ అయిపోయింది, లంగ్స్ అంతా డ్యామేజ్ అయిపోయింది. సో బేసికల్లీ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే పలానా చిరంజీవి మాజీ అల్లుడు చనిపోయాడు, పలానా పవన్ కళ్యాణ్ మాజీ అల్లుడు చనిపోయాడు, శ్రీజ మాజీ భర్త చనిపోయాడు, బీజేపీ నాయకుడు శిరీష్ భరద్వాజ్ చనిపోయాడు అని రకరకాలుగా చెప్పుకుంటాం. కానీ చావు గల కారణాలు చెప్పుకుంటే ఇంకెవరికైనా సరే మనము ఒక జస్ట్ అవేర్నెస్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈయన తర్వాత బీజేపీలో కూడా చేరాడు, కొంచెం యాక్టివ్గా ఉండే. చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు 2019లోనే ఏమో. ఇంకో అమ్మాయి విహానా అనే ఒక డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సడన్గా చూస్తే ఏంటంటే నా ఆరోగ్యం క్షీణించింది. కరోనా టైంలో కూడా కరోనా సోకింది, మళ్ళీ బయటపడ్డాడు. అందరికీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఒకలా ఉండవండి బేసికలీ చెప్పాలంటే. ఇప్పుడు ఈయన మనం చూసినా కొంచెం లేత చర్మమే, తర్వాత కొంచెం ఊరాడు. అప్పటి నుంచి ఇప్పుడు నాటు పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా, పైకి పెయింటింగ్ వేసేవాళ్ళు, హోర్డింగ్లు కట్టేవాళ్ళు, గట్టి నాటు ఉండే వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళకి కూడా చుట్టలు బీడీలు భయంకరమైనవి కాలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి లివర్ డ్యామేజ్ అవ్వవు. చాలా మంది అంటారు మరి అన్నేళ్ళు కాల్చిన వాళ్ళకి రాదు, 20 ఏళ్ళ పిల్లలకు కూడా లంగ్ ఎట్లా పాడవుతుంది అని. ఇది అర్థమయ్యే భాషలో చెప్పాలి అనుకుంటే, ఇప్పుడు మనం కాఫీ కప్పులో పోస్తామా, కాసేపు దాన్ని అలా ఉంచి అలా పడేస్తే దాని లోపల ఆ నాచులాగా అది అంటుకొనే ఉంటుంది. మళ్ళీ తోమాలి దాన్ని. నువ్వు వాటర్ వేసినా అది పోదు, నువ్వు తోముతావు కాబట్టి పోతుంది. నువ్వు సిగరెట్ పీల్చిన తర్వాత కూడా ఇక్కడ అది దానికి అతుక్కుంటుందండి అంతా చిన్నగా. దాని మీద నుంచి మీరు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంకా కొంతమంది సిగరెట్ ప్లస్ కాఫీ 2 కలిపి తాగుతారు. అది కూడా కొంచెం ఎఫెక్టివే. వెళ్ళి దానికి అలాగే ఉంటుంది. దాన్ని ఎవడు తోముతాడు లోపలికి? తోమరు. అదంతే ఉంటుంది. తర్వాత కూడా నువ్వు సిగరెట్ ఇచ్చేసరికి అది అలా పేరుకుపోయి తర్వాత అది ఒక క్యాన్సర్ కణాల లాగా ఫామ్ అయ్యి స్లోగా నీ లివర్ని అంతా డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది. బ్రాంకైటిస్ వస్తుంది, ఇట్లా రకరకాల వ్యాధులు, COPD. కానీ అసలు విషయంలోకి వెళ్తే దీన్ని నివారించుకోవచ్చు కూడా. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళందరికీ, ఇప్పుడు నేను ఒక ప్రముఖుడు తెలిసిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి అయ్యో పాపమని వినుకోకుండా అతను చనిపోయిన దానికి కారణాలు కనుక్కుంటే ఇంకో 4 బాగుపడతారు. నువ్వు లోపలికి వేసి మనం తోమలేము కాబట్టి ఇవాళ రేపు ఇంత డెవలప్ అయింది కదా మన సమాజం అంతా. డిటాక్స్ వచ్చాయి, డిటాక్స్ డ్రింక్లు. ఒకటో రెండో ఎప్పుడైనా సరే నేను సిగరెట్ తాగాను సర్వనాశనం అయిందంటే ఆ దరిద్రాన్ని కడిగేసుకునే కొన్ని ఉన్నాయి. ఆ మూలికలు అవేవో ఒక్కొక్కటి మింగు తప్పే ఉంది, అది క్లీన్ అయి చేస్తుంది. నువ్వు మళ్ళీ ఎలాగూ పొగలు పీలుస్తానే ఉంటావు కదా, నువ్వు చస్తావు, ఎలాగూ చేస్తావు. 15 ఏళ్ళకి చచ్చేవాడివి ఇంకో 5 ఏళ్ళు పొడిగింపయి నీకు ఇంకా 20 ఏళ్ళకి చస్తావు, అంతే. సంతోషమేగా. కడిగేసుకోండి ఆ దరిద్రాన్ని. అవి కనుక్కోకుండా అదే పనిగా పీల్చి మళ్ళీ ఏం చేస్తారంటే దానికి తోడు ఆల్కహాల్ ఏమో బాడీని డీహైడ్రేట్ చేస్తుంది. ఈ స్మోక్ ఏమో అలాగే పేరుకుపోయి ఉండిపోతుంది. దీన్ని గడిగేవాడు ఉండడు, దాన్ని గడిగేవాడు ఉండడు. ఆ డీహైడ్రేషన్ వల్ల క్యాన్సర్ కణాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యి మెల్లిమెల్లిగా ఒక్కసారి అది ఒక పుండులాగా వ్యాపించిందంటే ఇక అది మొత్తం వ్యాపించేస్తుంది, వెళ్తానే ఉంటుంది. లివర్ డ్యామేజ్ అవుతుంది, లంగ్స్ డ్యామేజ్ అవుతాయి. ఎంత కాదనుకున్నా నికోటిన్ వల్ల కానీ దేని వల్ల కానీ డ్యామేజ్ అయితే అవుతుంది. అయినా తెలిసి మీరు తీసుకుంటూనే ఉంటారు.
కానీ దాన్ని కడిగేసుకునే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి అన్వేషించకుండా అదే పనిగా తీసుకొని ఒకనొక స్టేజ్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు శ్రీజ డైవర్స్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఏంటంటే ఇద్దరిని చేసుకుంది, ఇద్దరిని డైవర్స్ ఇచ్చింది అనేది ఒక అపవాదం ఉంది అమ్మాయి మీద. ఇప్పుడు ఏమవుతుందంటే శిరీష్ ఇలా చనిపోవడం వల్ల అమ్మాయి తీసుకున్న డిసిషన్ కరెక్టే ఏమో అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇంత చిన్న వయసులో చనిపోయిందంటే ఆ అమ్మాయి ఎంత హింసలు పెట్టిండో, ఎంత తాగేవాడో, ఎలా చేసేవాడో అనేది ఖచ్చితంగా ఒక ఆలోచన వస్తుంది. దానికి నాణ్యానికి మరోవైపు కూడా చెప్తాను నేను, ఆ అమ్మాయి అలా చేయబట్టే కదా ఈయన ఒకవేళ దీనికి బానిసై కూడా ఉండొచ్చు, అలా కూడా ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ నేను సుప్రియ యార్లగడ్డ తీసుకుంటాను. సుప్రియ యార్లగడ్డ ఇష్టం సినిమా హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారో తెలియదు, కానీ విడిపోయినప్పటి నుంచి ఆ అబ్బాయి కూడా తాగుడికి బానిస అయ్యి లంగ్స్ పాడై చచ్చిపోయాడు. 2 నెలలకు 3 నెలలకి కొన్నేళ్ళకి ఆయన కూడా అలాగే చనిపోయాడు, తాగుడికి బానిస అయ్యి. మరి రెండు వైపులు ఆలోచించవచ్చు, ఈమె కరెక్ట్ డెసిషన్ తీసుకుందా రాంగ్ డెసిషన్ తీసుకుందా అంటే వీళ్ళిద్దరు వైపులో చెప్పుకోవాలంటే నేను ఈమెనే రాంగ్ డెసిషన్ అంటాను. రీజన్ తర్వాత మరి ఇంకొకరితో కూడా ఇమ్మడలేకపోయావుగా నువ్వు. మరి అప్పుడు కళ్యాణ్ దేవ్ ఏమి తాగుడు బానిస కాదు, ఇది కాదు, చెడ్డోడేం కాదు, చాలా సెన్సిటివ్, ఇన్నోసెంట్, పర్ఫెక్ట్ హ్యూమన్. మరి అట్లాంటి వదిలేసుకున్నావంటే ప్రాబ్లం ఎవరి దగ్గర ఉంటుంది? వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో మనకు చెప్పాల్సి వచ్చింది, బట్ ఇలా అనుకునే అవకాశం ఉందని. ఇప్పుడు అతను చాలా 30-40 ఇయర్స్ లోపే ఉంటాడు, 35-40 ఉండొచ్చు మ్యాక్సిమం ఉంటే. అంత చిన్న వయసులోనే లంగ్స్ పాడైపోయి చనిపోయి ఆల్కహాల్, ధూమపానం లాంటి అలాంటి అందరి శరీరాలు తత్వం ఒకలా ఉండదండి, అదే చెప్తున్నా. ఇతనిది కొంచెం సెన్సిటివ్ స్కిన్ అయి ఉండొచ్చు. ఇక లోపల అంటే కరోనా బారిన పడ్డాడు అంటే ఇమ్యూనిటీ లెవెల్ కూడా తక్కువ ఉన్నాయనే కదా అర్థం. ఇక ఆయన ఇక రెగ్యులర్ వైఫ్ కూడా డాక్టర్ అని, ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుని డాక్టర్ హస్బెండ్ అయిన కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా 40 ఇయర్స్ లోపే చనిపోవడం అనేది ప్రికాషన్స్ తీసుకున్నా కొంతమంది ఇది సహకరించాం. ఇంకోటి చెప్పనా, లంగ్స్ ఫెయిల్యూర్ వల్ల మళ్ళీ మనం సిగరెట్ కోణంలోనే వెళ్తున్నాం. అలా కూడా కాకుండా కొన్ని రకరకాల స్ట్రీట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వల్ల కూడా పాడవుతాయి. అట్లా కూడా అనుకోవచ్చు కదా, మనం ఎంతసేపు స్మోకింగ్ జోన్ లోనే వెళ్తాం, ఇంకో రకంగా కూడా పాడేది